నీట్ 2024 పరీక్షా ఫలితాల్లో శ్రీ వశిష్ఠ నీట్ అకాడమీ విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారని వశిష్ఠ నీట్ అకాడమీ డైరెక్టర్ నిమ్మల శ్రీకాంత్ తెలిపారు. స్థానిక శ్రీ వశిష్ఠ అకాడమీలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మా అకాడమీలో 2024 బ్యాచ్లో 52 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుగా 21 మందికి ఫ్రీ సీట్ సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులను వారి తల్లిదండ్రులను అభినందించారు. ఈ కార్యక్రమంలో వశిష్ఠ నీట్ అకాడమీ ఏవో సురేష్ బాబు, ప్రిన్సిపల్ కృష్ణప్రియ, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. నా పేరు ఎన్ శ్రీకాంత్ అండి. శ్రీ వశిష్ఠ మెడికల్ అకాడమీ డైరెక్టర్ని. 2024 నీట్ ఫలితాలలో శ్రీ వశిష్ఠ మెడికల్ అకాడమీ విద్యార్థులు మంచి ఫలితాలను అందించారండి. ఈ సంవత్సరము 52 మంది విద్యార్థులు ఎగ్జామ్కి హాజరు కాగా 21 మంది విద్యార్థులకి ఎంబీబీఎస్ సీట్లు వస్తున్నాయండి. వారందరికీ కూడా మా అభినందనలు. అలాగే ఇంతటి ఫలితాలు రావడానికి కారణమైనటువంటి అధ్యాపకులకు కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మా ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి 3 ఇయర్స్ అవుతుంది సార్. మొదటి బ్యాచ్ అప్పుడు 15 మంది విద్యార్థులు ఉండగా 4గురికి ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయి. అలాగే సెకండ్ బ్యాచ్ 23 నెంబర్స్ ఉన్నారు. వాళ్ళలో 5 నెంబర్స్కి ఎంబీబీఎస్ సీట్స్ వచ్చాయండి. ఈ ఇయర్ 52 మంది విద్యార్థులు ఉంటే 21 మంది విద్యార్థులకి ఎంబీబీఎస్ సీట్లు వస్తున్నాయి. దీనికి కారణమైనటువంటి అధ్యాపకులకి, విద్యార్థులకి, వారి తల్లిదండ్రులకి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాం. 2024 నీట్ ఫలితాలలో మా విద్యార్థులు 600 పైగా వచ్చిన విద్యార్థులు 2 ఉన్నారండి. పి రోహిత్ 611, నెక్స్ట్ కాజా అఫ్రీద్ 600 మార్కులు సాధించారండి. 550 పైగా 6 విద్యార్థులు ఉన్నారండి. 470 అబోవ్ రిమైనింగ్ స్టూడెంట్స్ 21 మందిలో రిమైనింగ్ పిల్లలు ఉన్నారండి. ఓకే, నా పేరు పి రోహిత్ బాబు. లాస్ట్ టైం నేను నీట్ రాశాను. ఇది నా సెకండ్ అటెంప్ట్. లాస్ట్ టైం ఫస్ట్ అటెంప్ట్ అప్పుడు 448 వచ్చాయి. బట్ కానీ ఇక్కడికి వచ్చాక సార్ గైడెన్స్ కానీ, టెస్టులు పెట్టేది కానీ, ఫ్యాకల్టీ చెప్పిన విధానం కానీ ఇవన్నీ నాకు బాగా హెల్ప్ అయినాయి. నా స్కోర్ బాగా బూస్ట్ అయింది. జనరల్గా ఎవరు లాంగ్ టర్మ్ తీసుకున్నా 100 మార్క్స్ మ్యాక్సిమం పెరుగుతాయి. నాకు నియర్లీ 170 వరకు పెరిగాయి. క్రెడిట్ ఎవరిదంటే నాదేం కాదు. సార్ నన్ను బాగా పట్టించుకున్నారు, బాగా బూస్టింగ్ ఇచ్చేవాళ్ళు ఎప్పుడైనా మార్క్స్ తగ్గినప్పుడు కానీ. సో నేను నిజంగా బాగా థ్యాంక్ఫుల్గా ఉంటాను సార్కి మీ అందరి సమక్షంలో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నా పేరు షేక్ ఖాజా అఫ్రీద్ ఫ్రమ్ నల్లమడుగుల. లాస్ట్ నీట్ అటెంప్ట్లో నాకు వచ్చిన మార్క్స్ 340 మార్క్స్. ఈసారి వచ్చింది 600 మార్క్స్. నాకు నియర్లీ 260 మార్క్స్ వరకు ఇంక్రీజ్ అయ్యాయి. దీనికి కారణం మా ఫ్యాకల్టీ ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మాతో. డౌట్ ఎక్స్ప్లెనేషన్ కానీ మొత్తం చాలా బాగుంటుంది. శ్రీకాంత్ సార్ గారికి నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను.
ఇన్స్పిరేషన్ చేయడం కానీ మార్క్స్ తగ్గినప్పుడు చాలా బాగా మాట్లాడేవాళ్ళు మాతో. హాయ్ ఎవ్రీవన్, నా పేరు షానాజ్. ఐఎమ్ ఫ్రమ్ ఒంగోల్. నా బేసిక్ నాలెడ్జ్ మొత్తం నాకు నా స్కూల్ నుంచి వచ్చింది. ఆ తర్వాత ఇంటర్మీడియట్ అలా అయిపోయింది. సో ఫస్ట్ అటెంప్ట్లో రాసినప్పుడు 363. సో ఒంగోల్లో బెస్ట్గా కోచింగ్ సెంటర్ ఎక్కడ దొరుకుతుంది అని వెతుకుతున్నప్పుడు వశిష్ఠని ప్రిఫర్ చేసామన్నమాట. చేసినప్పుడు ఇక్కడ ఫస్ట్లో జాయిన్ అప్పుడు ఎలా ఉంటుంది, కొంచెం కంగారు పడుతూ అట్లా ఇట్లా ఉండేవాళ్ళం. తర్వాత ఇంకా చెప్పడం కానివ్వండి, లైక్ డౌట్స్ ఎక్స్ప్లెనేషన్ కానివ్వండి, ఎన్ని డౌట్స్ అడిగినా ఎంతగా అడిగినా ఫ్యాకల్టీ కూడా కొంచెం కూడా చిరాకు పడకుండా ఇది అలా ఇది ఇలా అని బాగా చెప్పేవాళ్ళు. మాకు వీకెండ్ ఎగ్జామ్స్ కానీ, యూనిట్ టెస్టెస్ అని, గ్రాండ్ టెస్ట్ అని చాలానే లైక్ ఎక్కువ ఎగ్జామ్సే కండక్ట్ చేసేవాళ్ళు. దాని తర్వాత మధ్యలో నుంచి ఇంకా డైలీ టెస్టెస్ రోజు పెట్టేవాళ్ళు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో మొత్తం. ఇంకా ఫిజిక్స్లో ఇంకా ఫస్ట్ భయం ఉండేదన్నమాట, లైక్ ఫిజిక్స్ ఎంత వచ్చేవి, ఇంతనా పెరుగుతాయా తగ్గుతాయా అని చెప్పి. ఇక్కడికి జాయిన్ అయిన తర్వాత ఇక్కడ వీళ్ళు టీచ్ చేసే విధానం కానీ ఏదైనా చాలా బాగా చెప్పేవాళ్ళు అనమాట. ప్రతి డౌట్ కూడా ఏది పోకుండా అలాగా. నిజంగా ఇంకా పర్సనల్ కేర్ విషయంకి వస్తే కృష్ణప్రియ మ్యామ్ కానీ, శ్రీకాంత్ సార్ కానీ, సురేష్ సార్ కానీ చాలా బాగా చూసుకునేవాళ్ళు. ఏం డిస్టర్బెన్సెస్ రాకుండా ప్రతిసారి మార్క్స్ తగ్గినప్పుడు కానీ పిలిచి లైక్ మోటివేట్ చేసేవాళ్ళు అనమాట. బాగా ఇలా కాదు అలా చదువు, ఇంకోసారి తగ్గకూడదు, ఇలా బాగా ఫ్రెండ్లీగా మాట్లాడేవాళ్ళు. పర్సనల్ కేర్ చాలా బాగా తీసుకునేవాళ్ళు. ఇంకా స్టడీ అవర్ టైమింగ్స్ పెంచడం కానివ్వండి, వాళ్ళు ఇంకా మాతో టైం స్పెండ్ చేయడం ఇవ్వడం కానివ్వండి, చాలా బాగుండేది అనమాట. ఇక్కడ ఎన్వైర్న్మెంట్ కూడా లైక్ కంఫర్ట్గా ఉండేవాళ్ళం. అన్కంఫర్ట్ కాకుండా ఏమైనా ప్రాబ్లమ్స్, ఇష్యూస్ ఏమైనా వచ్చినా కూడా ఈజీగా సాల్వ్ చేసేసేవాళ్ళు. ఇంకా అలా అలా మార్క్స్ అప్ అండ్ డౌన్స్గా వస్తూ ఉన్నాయి. ఇంకా అప్పుడు కూడా సార్, మ్యామ్ ఇంకా కంగారు పడద్దు, ఇలా చదువు బాగా వస్తుంది, అలా చాలా మోటివేట్ చేసేవాళ్ళు అనమాట. ఇన్స్పైరింగ్గా మాట్లాడేవాళ్ళు చాలా బాగా. ఇక్కడ ఫ్యాకల్టీ కూడా మార్నింగ్ క్లాసెస్ చెప్పిన తర్వాత ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళు అనమాట. లైక్ డౌట్స్ క్లారిఫై చేయనివ్వడం కావండి, అప్పుడు బాగా చెప్పేవాళ్ళు, వచ్చేవాళ్ళు, ఎక్స్ట్రా టైం స్పెండ్ చేసేవాళ్ళు. నిజంగా శ్రీకాంత్ సార్ కానీ, కృష్ణప్రియ మ్యామ్ కానీ చాలా థ్యాంక్ఫుల్గా ఉండాలి, ఎప్పటికి కూడా రుణపడి ఉండాలి. ఇన్ని మార్క్స్ స్కోర్ చేసాం అనుకోలేదు. ఎన్ని పర్సనల్ రీజన్స్ వచ్చి, ఎంత హెల్త్ ఇష్యూస్ వచ్చి ఇంత ఉన్నా కూడా ఇంకా సార్, మ్యామ్ అయితే నా మీద చాలా నమ్మకం పెట్టుకుని ఉండేవాళ్ళు అనమాట. నిజంగా ఇప్పుడు చెప్పగలను, మీ ఇద్దరికి ఇంత హోప్స్ పెట్టుకున్నందుకు 500 మార్క్స్ వచ్చేసి బెస్ట్గా స్కోర్ చేశాను. నమస్తే అండి, నా పేరు మస్తాన్ వలి. ఇప్పటిదాకా షహనాజ్ నా కూతురు అని చెప్పుకుంటూ ఉన్నాను. ఇంకా ఇక్కడ చూడండి, షహనాజ్ డాటర్ ఆఫ్ ఎస్కే మస్తాన్ వలి ఉంది. కొన్ని రోజుల నుండి మా ఫ్రెండ్స్ కానివ్వండి అందరూ కూడా డాక్టర్ వాళ్ళ నాన్నగారు వచ్చారయ్యా అంటున్నారు. సో ఈ ఉత్సాహం బాగుంది, ఈ ఎక్స్పీరియన్స్ బాగుంది. ఇలాంటి ఎక్స్పీరియన్స్ని తల్లిదండ్రులు అందరికీ అందజేస్తున్నటువంటి శ్రీ వశిష్ఠ మెడికల్ అకాడమీ డైరెక్టర్ అయినటువంటి శ్రీకాంత్ గారికి మరియు కృష్ణప్రియ మేడం గారికి ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాదాలు. నేను ఒక ప్రైవేట్ టీచర్ అండి. సుమారుగా 20 ఏళ్ల పైబడి ఈ రంగంలో ఉన్నాను. ఎంతోమంది మేనేజ్మెంట్స్ని చూశాను. అందులో ఇలాంటి మేనేజ్మెంట్ని బిఫోర్గా ఎప్పుడు చూడలేదు. విద్యార్థులే లోకం, వాళ్ళ యొక్క సంస్థే వాళ్ళకి సంపూర్తిగా ఉండిపోయింది. అందువల్లనే ఎట్టుంది, వాళ్ళు పూర్తిగా తమ యొక్క శక్తి సామర్థ్యాలన్నీ కూడా ఈ వశిష్ఠ మెడికల్ అకాడమీ మీద పెట్టారు. అంతేకాకుండా ఈ సంవత్సరం ఉన్న 52 మంది విద్యార్థుల్లో 21 మందికి, అంటే దాదాపుగా 50% మంది విద్యార్థులకు, అంటే ప్రతి ఇద్దరిలో ఒకరికి ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ సాధించడం అంటే అది ఆషామాషి విషయం కాదు. ఇంతేకాకుండా బీడీఎస్, బీహెచ్ఎంఎస్, బీఏఎంఎస్, వెటర్నరీ ఇలా చూసుకుంటూ పోతే దాదాపుగా 70 నుండి 80% మంది విద్యార్థులకు సీటు సాధించారు. ఇటువంటి ఒక గొప్ప ఇన్స్టిట్యూట్లో మా యొక్క కూతుర్ని చదివించడం అనేది నేను చాలా గర్వంగా, గౌరవంగా భావిస్తున్నాను. ఇలాంటి విజయాన్ని, ఇలాంటి సంతృప్తిని అందించినటువంటి
శ్రీ వశిష్ఠ మెడికల్ అకాడమీ వారికి ప్రత్యేకంగా మరలా ఒకసారి ధన్యవాదాలు. వాళ్ళు ఒక మాట అంటూ ఉంటారు, లక్ష్యం మీది, దానికి ఆ లక్ష్యాన్ని సాధించడానికి దారిని చూపించటం, చేర్చటం అనేది బాధ్యత మాది అని చెప్పేసి వశిష్ఠ మెడికల్ అకాడమీ డైరెక్టర్ గారైనటువంటి శ్రీకాంత్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. అలా చెప్పడమే కాదు, చేతల్లో చేసి చూపించారు. దానికంటూ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. అందరికీ థ్యాంక్స్ అండి. ఇక్కడ ప్రతి ఒక్కరికి వచ్చిన సీట్లు సాధించిన అందరికీ, పిల్లలకి, పేరెంట్స్కి, ప్రతి ఒక్కరికి శ్రీ వశిష్ఠ అకాడమీ వాళ్ళు చాలా బాగా చెప్తున్నారండి. మాకైతే ఫస్ట్ తెలీదు. నేను టైలర్నండి, మసీద్ సెంటర్. మా వారు బేల్దార్ పని చేస్తాడు. అయినా మాకు ఇంత ఆశ ఉండిద్దా, మా అబ్బాయి ఎంబీబీఎస్ డాక్టర్ చదివించే అంత మాకు స్తోమత లేదు. ఎవరో కొంతమంది మాకు చెప్పారు. శ్రీ వశిష్ఠ వాళ్ళు చాలా జాగ్రత్త తీసుకొని చాలా బాగా చెప్తారండి. టెన్షన్ పడే పిల్లలకు కూడా కొంచెం మోటివేషన్ చేయటం కానీ, డౌట్లు ఉన్నా కూడా చెప్పటం కానీ చాలా చెప్తారు. ఒకసారి ప్రయత్నించి చూడండి అక్కడ అని అన్నారు. కొంతమంది ఏమో ఇక్కడ ఒంగోలులో సెట్ అవ్వదు, విజయవాడలో చెప్పండి, విజయవాడలో జాయిన్ చేయండి, అక్కడైతే చాలా బాగా చెప్తారు అన్నారు. ఇక్కడ సార్ని మేము సంప్రదించాము, నేను మా వారు. కానీ అక్కడికి సార్కి సంప్రదించగానే వచ్చేసారు. వచ్చి మేము జాగ్రత్తగా మీ బాబుకి ఎంబీబీఎస్ సీటు సాధించి మీ చేతిలో ఇస్తామండి, జాగ్రత్తగా మేము చెప్పే విధానం కానీ చేసే విధానం కానీ మీరు చూసినాక మీరే 100 మందికి చెప్తారండి మా కాలేజీ గురించి, శ్రీ వశిష్ఠ కాలేజీ గురించి. సీసీ కెమెరాలు కానీ, ఆ పిల్లలు ఏమన్నా తప్పట అడుగులు వేసినా కూడా జాగ్రత్తగా ఉండి చేయటం కానీ, పేరెంట్స్ పిల్లల మీద మేము జాగ్రత్త తీసుకుంటామో లేదో తెలియదు కానీ ఇక్కడ మాత్రము కళ్ళు మూసుకొని జాయిన్ చేయొచ్చండి ప్రతి ఒక్కళ్ళు. ఆ నమ్మకంతో మేము ఇక్కడ జాయిన్ చేసాము. ఈరోజు నా బిడ్డ ఎంబీబీఎస్ సీటు సాధించి 500 పైగా మార్కులు సాధించి సీటు నా చేతిలో పెట్టాడండి.